విచ్చేసిన భక్తులందరికీ ఇదే మా స్వాగతం. అరే సుబ్బలక్ష్మి యాంకరింగ్ జాగ్రత్తగా వినండిరా. మనం చేసే పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలంటే సోలమన్, I love you. అలా ఉండాలిరా. ఇందులో మేము ఎక్కడ ఉన్నాం? మీరు సైడ్ డాన్సర్లు అలా ఉంటారంతే. రే మేము మెయిన్ డాన్సర్ కింద చేస్తాం. ఆ స్పీడ్ మీరు తట్టుకోలేరురా. మీకు తగ్గట్టు సపోర్ట్ చెప్తారా, సాంగ్ లాస్ట్ వరకు అదే మెయింటైన్ చేయండి. డాన్స్ ఐటమ్ బై సోలమన్ అండ్ ఫ్రెండ్స్. టెస్ట్రో ఈ సాంగ్ లో ఈ జంపే చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా పట్టుకురా. అసలుకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, తేడా వస్తే అట్టయిపోతారా. పడిపోయాడేమోరా కదా. ఇది క్రియేటివిటీ ఎక్కువ, అందుకే స్టెప్ మార్చాడు. మనం మాత్రం యాజ్ డి చేసేద్దాం. చేసేయి. ఓకే. మీ అమ్మ గడుపులు పాడాలి, లేపండ్రా. రేయ్ నిజంగానే పడిపోయాడు రా. లేపండ్రా బాబా, జాగ్రత్త పట్టుకో. లేపండ్రా బాబా, సుబ్బలక్ష్మి పరుపు పోయిందిరా, చేయి జాగ్రత్త. ఇప్పుడు నిత్య రాజుల డ్యూయట్. ఏమైందన్నా? ఎవరిని అడిగి టెంట్ వేసిర్రా? ఎవరిని అడిగి ఇక్కడ వినాయకుడు బొమ్మ పెట్టిర్రా? ఎవరిని అడిగి చందాలు వసూలు చేశారా? మీ మూలాన నాకు ₹1,00,000 బొక్క. చందా 20,000 కదన్నా? నేనైతే భయపెట్టో బెదిరించో ₹1,00,000 వసూలు చేసేటోడిని. ఎవడిస్తాడ్రా నాకు ఆ 1,00,000? తలవారిబే పైసలు ఇవ్వకుంటే గొడవలొద్దు, మొత్తం అయిపోయింది. రేపే నిమజ్జనం. నువ్వెడోరా? క్రికెట్ ప్లేయర్ అన్నా, మొన్నే పేపర్లో ఫోటో కూడా పడ్డది. మేము ఏదో రకంగా సర్దేస్తాం. నెలలోపు ₹1,00,000 ఇయ్యాలి. సరే, లేకుంటే ₹1,00,000కి డిపాజిట్ పెట్టుకుంటా. సమజైందా? తలంచడం తప్ప తెగించడం తెలియని మధ్యతరగతి బతుకులు. భగవాన్ దాసుని ఎదిరించే ధైర్యం లేక తలా కాస్త వేసుకుని అడిగిన డబ్బులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ఇన్సార్లు చెప్పాను ఫ్రంట్ ఫుడ్కి వెళ్ళొద్దని. చిన్నపిల్లలం కదన్నా, ఇలానే ఆడతాం. ఈ బొందరా మొన్న కూడా చూసాను జూనియర్ లీగ్లో. అంటే పేరు అంబట్ రైడ్ అంట. ఏం ఆడేడ్రా అని చూసి నేర్చుకో. చేతులు కట్టుకోరా. పేరేంటి? రైల్వే రాజ్ సార్. నీ బాబు ఏమన్నా రైల్వే మినిస్టరా? కాదు సార్, అమ్మ రైల్వేలో పనిచేస్తుంది. రైల్వే కాలనీలో ఉంటాం, అందుకే అందరూ నన్ను రైల్వే రాజ్ అంటారు సార్. వీడెవడో తెలుసా? తెలీదు సార్. నిజంగానే తెలీదు సార్. ఇది ఎవరితో తెలుసా? మా అక్క సార్. నీ అక్కని చేసుకున్నాడు కాబట్టి నీకు బావవుతాడు. చెప్పరా, ఎన్ని రోజులకు ఒకసారి కలుస్తారు? ఎవరెవరు వస్తుంటారు? ఏం వెపన్స్ క్యారీ చేస్తారు? నీకెంత డబ్బు ఇస్తారు? నేను ఎవరిని కలవను సార్, డబ్బులు కూడా ఎవరు ఇవ్వలేదు. మా అక్కని కలిసి 5 ఏళ్ళు అయిందండి. అదేంట్రా, ఒక ఆడపిల్ల 1 గంట కనపడకపోతేనే కంగారు పడతారు. ఎలా ఉంది, బతుకుందా, చచ్చిందా, ఎవరితోనే లేచిపోయిందా, పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. 5 ఏళ్ళు అయిందంటున్నావు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదే? నాయుడు సార్, వీడు ఇలా చెప్పడు కానీ తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసి పట్టుకురండి. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. మదర్ ప్రామిస్ సార్, అక్క 5 ఏళ్ళ కింద ఇంట్లో వెళ్ళిపోయింది సార్. మళ్ళీ తను ఎప్పుడు ఇంటికి రాలేదు సార్. ప్లీజ్ సార్, నాకు నిజంగా ఏం తెలియదు సార్. సార్ 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 నిజం సార్, సార్ 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 ప్లీజ్ సార్, సార్ కొట్టరు సార్, సార్ ప్లీజ్ సార్, నిజం సార్.
ఆఫీసర్ ఆన్ బోర్డ్ 10 హట్. వాట్స్ హ్యాపెనింగ్? ఎవరెత్తను? స్టేట్ కమిటీ మెంబర్కి కాసు ఇస్తున్నారు సార్. రెగ్యులర్గా కలుస్తుంటాడు. క్వశ్చన్ చేద్దామని తీసుకొచ్చాం. నిజంగా నాకేం తెలియదు. అమ్మా, ఏయ్. అమ్మాయి. నేనే తప్పు చేయలేదు సార్. ఇడ్రా. ఎవరు నువ్వు? క్రికెటర్ని సార్. క్రికెట్లో ఏంటి? రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. గూగుల్కి ఫ్లిప్పర్గా ఏంటాడా? గూగులీ, ఫ్లిప్పర్. అసలు హైదరాబాద్లో ఆ పదాలు వాడాం సార్. ఏదైనా అందరదాలు భారతాలు గుమ్మ అంటాం సార్. తీసుకెళ్ళండి. ప్లీజ్ సార్, మదర్ ప్రామిస్ సార్. నేను క్రికెటర్ని సార్. నా మాట నమ్మండి సార్. ఈ సంవత్సరం లీగ్స్ లో నేను హైయెస్ట్ స్కోరర్ సార్. పేపర్లో కూడా నా ఫోటో పడింది సార్. కావాలంటే తెచ్చి చూపిస్తాను సార్. సార్ 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 ప్లీజ్ సార్. చూడు, క్రికెట్ అంటే నాకు గౌరవమే. నేను యూనివర్సిటీ లెవెల్ వరకు ఆడాను. ఓ పని చేద్దాం, 6 బాల్స్ వేయిస్తాను, 4 సిక్స్లు కొట్టు, వదిలేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇట్స్ అ స్పెషల్ పార్టీ ఇన్వెస్టిగేషన్. మీరు ఇన్వాల్వ్ అవ్వకపోతే మంచిది. అండ్ దిస్ ఇస్ మై బెటాలియన్ అండ్ ఐఎమ్ ది కమాండర్. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళందరినీ అసెంబ్లీ చేయండి. జీ సాబ్. సార్, జస్పాల్ సింగ్ సార్ సౌత్ జోన్కి ఆడుతున్నాడు. టెరిఫిక్ బౌలర్. తన బౌలింగ్లో 4 సిక్స్లు కొట్టడం ఇంపాసిబుల్ సార్. సార్ గన్ ఫైరింగ్ సార్. పెద్ద సౌండ్ సార్. కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. స్టేడియంలో ఉండవు సౌండ్స్. నాటకాలు వేస్తున్నావా? ఓ సార్, ఫుల్టాస్ బాల్ సార్. సార్, ఫస్ట్ 3 బాల్స్ లెగ్ సైడ్ కొట్టాడు. లాస్ట్ బాల్ ఆఫ్ సైడ్ వేసిన జరిగి మరీ లెగ్ సైడ్ ఆడాడు. ఆఫ్లో డ్రైవ్లో ఎంత ఏమనండి సార్, ఖచ్చితంగా కొట్టలేడు. క్రాస్ సీమ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పడే ఛాన్స్ ఉంది. ఫోర్స్ అని బాగానే గ్రౌండ్ చుట్టూ ఆడుతున్నాం, కానీ సిక్స్ల విషయంకి వచ్చేటప్పటికి ఆఫ్ సైడ్ బాల్ కూడా లెగ్ సైడ్ ఆడుతున్నాం.